హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ వంటలు. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి కొబ్బరి రాగి బూరెలు. వీటిని చాలా తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు, అలాగే చాలా టేస్టీగా హెల్తీగా కూడా ఉంటాయి. ఇక ప్రాసెస్లోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా ఆ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. ఇప్పుడు కొబ్బరి రాగి బూరెలు తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక గిన్నె లేదా కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టి అందులో కొద్దిగా వాటర్ పోయాలి. తర్వాత ఇందులో ఒక కప్పు బెల్లం ఇలా తురిమి వేసుకోవాలి. దీనికి పాకం ఏమీ రానవసరం లేదు, బెల్లం పూర్తిగా వాటర్లో కరిగితే సరిపోతుంది. ఇలా బెల్లం వాటర్లో పూర్తిగా కరిగిన తర్వాత ఇందులో ఏమైనా నలకలు ఉంటే వడపోసుకోవాలి. తర్వాత ఇందులో సరిపడా రాగి పిండిని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో అరకప్పు ఎండు కొబ్బరి తురుము, 2 టేబుల్ స్పూన్ నువ్వులు వేసి బాగా కలపాలి. ఇప్పుడు దీనిని ఇలా చేతితోటి స్మూత్గా కలుపుకోవాలి. ఒకవేళ ఏమైనా పిండి గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. పిండిని ఇలా స్మూత్గా కలుపుకున్న తర్వాత ఒక ప్లాస్టిక్ షీట్ పైన ఆయిల్ అప్లై చేసి ఒక నిమ్మకాయ అంత సైజులో పిండిని తీసుకొని ఇలా అప్పల్లాగా ఒత్తుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని కాగిన నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా వేయగానే గరిటెతో ఇలా ప్రెస్ చేయడం వల్ల బూరెలు బాగా పొంగుతాయి. ఇలా ఒకటి పొంగిన తర్వాత మాత్రమే ఇంకొకటి వేసుకోవాలి, లేదంటే ఒకదానికొకటి అతుక్కొని బూరెలు మంచిగా పొంగవు. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మిగిలినవన్నిటినీ కూడా ఈ విధంగానే చేసుకోవాలి. ఒకవేళ పిండి ఏమైనా ఆరిపోయినట్లు అనిపిస్తే అందులో కొద్దిగా వాటర్ వేసి కలిపి మరలా బూరెల్లాగా చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, చూసారుగా రాగి బూరెలు ఎంత బాగా పొంగాయో, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. Thank you for watching in this video.